హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో ఎండు రొయ్యలతో కారపొడి చేస్తారండి. చాలా బాగుంటుంది. ప్యాన్ తీసుకుని దానిలో కొంచెం మాత్రం ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి మనకి కారానికి తగ్గట్టు ఎండు రొయ్యలు తీసుకుని వేయించుకోవాలండి. ఆ రొయ్యలు కూడా తల తోక లేకుండా వేయించుకోవాలి. అవి వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలానే వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు, అలానే వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. దానిలోకి కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మెత్తని పౌడర్లు అవుతుందండి. వేడి వేడి అన్నంలో కనుక కాస్త 2-3 స్పూన్ల కారపొడి వేసుకు తింటే అబ్బా ఆ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి. చాలా పాతకాలపు నాటి వంటకం అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.